ఇదే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు మూడోసారి గెలిచినప్పుడు, అంటే ఫస్ట్ 83లో గెలిచారు, తర్వాత ఆయన దించేయడం, 85లో మళ్ళీ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం, 89 దాకా ఉన్నారు. 89 తర్వాతన కాంగ్రెస్ గెలిచింది, 94 దాకా ఉంది. 94లో గెలిచినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి 10% రాకపోతే అప్పుడు 26 స్థానాలే వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలో 294 గాను. వచ్చినప్పుడు 30 రావాలి కదా, రాలేదు, 26 వచ్చినాయి. దాంతో అప్పుడు ఇవ్వకూడదు ప్రతిపక్ష స్థానం. కానీ పి జనార్దన్ రెడ్డికి ఇచ్చారే ప్రతిపక్ష స్థానం, లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఉంది, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షినప్పుడు సిటీ కేబుల్లో కవర్ చేసేవాడిని. నేను పీజేఆర్తో ఇంటర్వ్యూ చేశాను ప్రతిపక్ష నాయకుడిగా, ఆయనతో విజయవాడ వచ్చినప్పుడు. పీజేఆర్ విజయవాడ వచ్చారనమాట 2-3 సార్లు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలు. ఆయనకి సెక్యూరిటీ ఎస్కార్ట్ అన్నీ ఇచ్చారే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి. రికార్డు చూపెట్టలేదంటే అది నాకు తెలియదు. ఇక్కడైతే హోదా వచ్చింది, ఆయనకి తగినటువంటి భద్రత. పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం హోదాలో సెక్యూరిటీ కల్పిస్తున్నాం అనొచ్చు. పోనీ పీజీఆర్ అట్లా లేదుగా, మాజీ సీఎం కూడా కాదు కదా, మరి ఎట్లా ఇచ్చారు మీరు ఎస్కార్ట్ ఇవన్నీ కూడా హోదా? వాస్తవంగా అప్పుడు ఏం జరిగింది అంటే ఎన్టీ రామారావు దిగిపోయి చంద్రబాబు నాయుడు టేకప్ చేశారు కదా, ఆయన ఆ రోజున ప్రతిపక్ష స్థానం ఉండనీయమని చెప్పి వదిలేశారు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి సపోర్ట్ కూడా కావాలి కాబట్టి. అలాగా ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాడు పీజేఆర్. ఆ తర్వాత ఇచ్చారు కదా.